అందరికీ నమస్కారం. మే 23 శుక్రవారం రోజున కుంభరాశి వారికి జరిగే శుభాలు, అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మీ ఆలోచనలను వ్యక్తపరచడంలో తొందరపడకండి. మీరు ఏ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించలేరు. ప్రశాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ జీవిత భాగస్వామితో పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేయడం ద్వారా మీరు మంచి అనుభూతిని పొందుతారు. ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఈరోజు ప్రేమ, డబ్బుకు సంబంధించిన ఏదైనా సమస్య ఈరోజు పరిష్కరించబడుతుంది. కొత్త పార్టీలతో పరిచయాలు ఏర్పడతాయి మరియు వ్యాపార స్థలంలో కొన్ని కొత్త ఒప్పందాలు మీకు అందుతాయి. కొంతమందికి వారు కోరుకున్న ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడతాయి. సాధించాలనే పట్టుదలలు పెరుగుతాయి. పరిచయస్తులను పెంచుకుంటారు. కుటుంబంలో చిన్న తరహా వైద్య సహాయాలు అవసరం అవ్వగలవు. స్థిరాస్తులు క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీరు కోరుకున్న విజయం పొందుతారు. పెండింగ్లో ఉన్న చెల్లింపు అకస్మాత్తుగా అందుకోవడం లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి పని పూర్తి చేయడం వల్ల మీరు తక్కువ ఒత్తిడికి గురవుతారు. హృదయం చెప్పదానికి కాకుండా మనసు చెప్పేదానికి ప్రాముఖ్యతను ఈ సమయంలో ఇవ్వండి. దగ్గర బంధువులతో ఉన్న చేదు సంబంధం మళ్ళీ మధురంగా మారుతుంది. విద్యార్థులు వ్యర్థమైన వినోదం మరియు ఆనందంలో సమయాన్ని వృధా చేయకూడదు. ఒకరి ప్రతికూల వ్యాఖ్యలకు కోపం తెచ్చుకునే బదులు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీరు మీ కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి, లేకుంటే మీ పని చెడిపోవచ్చు. పనికి సంబంధించిన పనులను పూర్తి చేయడానికి మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు. ఆస్తి సంబంధిత పనిలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. సిబ్బంది మరియు సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఉద్యోగాలు చేసేవారికి ప్రత్యేక బాధ్యతలు లభిస్తాయి. మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయనివ్వకండి. ఒక ఆహ్లాదకరమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయడం వల్ల సంబంధాలకు మాధుర్యం వస్తుంది. మీ ప్రేమ సంబంధంలో నిజాయితీగా ఉండండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ మహిళలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. ఇన్ఫెక్షన్ సమస్యలు ఉండవచ్చు. ఈరోజు మీకు చాలా సరదాగా గడిచిపోతుంది. ఆస్తి వ్యవహారంలో పనిచేసే వ్యక్తులు పెద్ద ఆర్డర్ని పొందవచ్చు. మీరు కొన్ని కాలానుగుణ వ్యాధులతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకరి వద్ద అప్పు తీసుకున్నట్లయితే ఆ డబ్బును సమయానికి తిరిగి చెల్లించడానికి ప్రయత్నించండి. లేదంటే వారు మీరు పనిచేసే చోటకు లేదా మీ ఇంటి వద్దకు వచ్చి మీ పరువు పోయే విధంగా ఆ డబ్బు గురించి వారు అడగవచ్చు. పాత తప్పును పునరావృతం చేసేందుకు కుటుంబ సభ్యుడు మిమ్మల్ని తిట్టవచ్చు. కొంతమంది కొత్త ప్రత్యర్థులు తలెత్తవచ్చు. వారిని మీరు తప్పించాల్సి ఉంటుంది. కుటుంబ కలహాలు దూరం అవుతాయి. అందరితో స్నేహంగా ఉండడానికి ఈ సమయంలో ప్రయత్నించండి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. మీకు ఇంటి పనులు చేయాలని అస్సలు అనిపించదు. ఈరోజు మత్తు పదార్థాలు అస్సలు తాగకండి. షేర్ మార్కెట్లో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. కార్యాలయంలో మీరు అవమానించబడవచ్చు. మీ ఆలోచనలు మరియు నిర్ణయాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వండి. మలబద్ధకం మరియు గ్యాస్ట్రిక్ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువులతో భేదాభిప్రాయాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మీ పని సంబంధిత సమస్యలు మీ కుటుంబాన్ని అతలాకుతలం చేయనివ్వకండి. మీరు మీ కోపాన్ని కొంచెం నియంత్రించుకోవాలి, లేకుంటే మీ పని చెడిపోవచ్చు. ఒకరి ప్రతికూల వ్యాఖ్యకు కోపం తెచ్చుకునే బదులు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోండి. మీరు కొన్ని కాలానుగుణ వ్యాధులతో బాధపడే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఎవరి వద్దైనా డబ్బును అప్పుగా తీసుకున్నట్లయితే ఆ డబ్బును మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చెల్లించడానికే ప్రయత్నం చేయండి. లేదంటే వారు మీ పరువు తీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు. ఈ రోజున మీరు పసుపు రంగులో ఉండేటువంటి దుస్తులను ధరిస్తే మీకు ఈరోజు అంతా శుభమే జరుగుతుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే తులారాశి వ్యక్తులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియోని చక్కగా షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.